తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకి లక్షల ఎకరాల పంట నష్టం జరుగుతూ ఉంది. నిజామాబాద్ పార్లమెంట్లోనే సుమారు 40,000 ఎకరాలకు పైన 33% పైన పంట నష్టం జరిగింది. అందులో వరి, నువ్వులు, మామిడి, మన ఆర్మూర్ ప్రాంతంలో ఇప్పుడు వస్తుంటే టమాటా, కొత్తిమీర, అన్ని పంటలు దాదాపు అన్ని పంటలు కూడా రాళ్ల వర్షానికి గాలికి కూడా రాలిపోవడం జరుగుతుంది. లేదా ఈ వర్షాలు ఎక్కువ పడడం వల్ల పురుగు వచ్చి పంట నష్టం జరుగుతూ ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ కోతలు అయిన వరి ఏదైతుందో సక్రమంగా సమయానికి ప్రొక్యూర్మెంట్ సెంటర్లు పెట్టకుండా ఆ వరి అంతా తడిసి ముద్దయి దాంట్లో ఫంగస్ కూడా రావడం జరుగుతూ ఉంది. సో అటు రైస్ మిల్లర్లు యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి, వాళ్ళకు గైడ్ లైన్ లేదు, ప్రొక్యూర్మెంట్ సెంటర్లు టైంకి లేవు. నష్టం జరిగితే డ్యామేజ్ అయిన క్రాప్ని ఇదివరకున్న ప్రభుత్వాలు కానీ, దేశంలో వివిధ రాష్ట్రాలలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు కానీ పంట నష్టం అయినా కూడా, అది క్రాప్ కొద్దిగా డ్యామేజ్ అయినా కూడా సీడు దానికో పద్ధతి ప్రకారంగా తీసుకునే ప్లానింగ్ ఉంటుంది. ఆ డ్యామేజ్కి అటు రైస్ మిల్లర్కి కానీ ఇటు రైతుకు కానీ నష్టపోకుండా ముందస్తు చర్యలు ప్రభుత్వం చేపడుతుంది. మన రాష్ట్రంలో ఒక సిస్టమ్ లేదు, ఒక ప్రొక్యూర్మెంట్ పాలసీ సరిగ్గా లేదు, ప్లానింగ్ లేదు. ఇక్కడ రైతులేమో కుప్పలు ధాన్యం పండించి పుట్టేడు దుఃఖంలో ఉంటే, ముఖ్యమంత్రి ఏమో తూలుకుంటా మహారాష్ట్రలో సభలలో నడుస్తున్నాడు, తూలుతా ఉన్నాడు సభలలో. ఏమి తెలంగాణకి సంబంధించి సెల్ఫ్ రెస్పెక్ట్ పరిస్థితి ఏమైతుంది? మంత్రులు ఒక్కడు ఫీల్డ్ మీద రాడు. గత 9 సంవత్సరాలు, గత 4-5 సంవత్సరాల నుంచి అయితే ప్రొక్యూర్మెంట్ లో ఎంత తరుగు తీస్తున్నారో. రైతు ఆల్రెడీ గత కొద్ది సీజన్స్ లో అకాల వర్షాలు కానీ, అతి వర్షాలు కానీ, అన్ని రకాల పంటలు డ్యామేజ్ ఎక్కువ ఉంది. ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన లేదు. నష్టపరిహారం రాష్ట్రం చెల్లిస్తుందా అంటే అది లేదు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా లాంటి రాష్ట్రాలలో ఫసల్ బీమా ఉండంగా కూడా అదనంగా రాష్ట్రము నష్టపరిహారం కడుతున్నది రైతులకి. అటువంటి సింపథెటిక్ యాటిట్యూడ్ రైతుల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అసలు సిస్టమ్ మొత్తం కొలాప్స్ చేసి పెట్టిండ్రు. ఈ రకంగా అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటూ తెలంగాణలో రైతుల పరిస్థితి మనందరికీ తెలుసు, రైతులకు కూడా తెలుసు. దానికి గాలికి వదిలేసి రైతాంగాన్ని తెలంగాణలో దేశం మీద పడి అబ్కి బార్ కిసాన్ సర్కార్ తెస్తారట. కొద్దిగా మనిషి పుట్టినాక కనీసం మినిమం సిగ్గు అన్న ఉండాలి. ఇక్కడ ఉన్న రైతుల్ని టోటల్ గా రోడ్డు మీద వదిలేసి వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు క్రియేట్ చేయకుండా, ఎటువంటి నష్టపరిహారం గత 9 సంవత్సరాల నుంచి పెట్టకుండా, ఏ పంటకొక్క బోనస్ ఇవ్వకుండా, ఎంఐఎస్ పథకానికి పేరుకి బడ్జెట్ లో 100,000 కోట్లు కేటాయించి రూపాయి ఖర్చు పెట్టకుండా దాన్ని డైవర్ట్ చేసి రైతులకి ఏ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేయకుండా, రుణమాఫీలు చేయకుండా, ఈ అకాల వర్షాలు ఇది ఆకస్మిక వర్షాలు కాదు, ఇది ఫస్ట్ టైం పడలే మన చరిత్రలో. 3-4 రోజుల ముందు మన మాన్సూన్ విభాగం తెలియజేస్తుంది. దానికి తగ్గట్టు చర్యలు ఉండాలి. ఓవర్ నైట్ కమిటీలు వేయాలి, టార్పాలీలు అందజేయాలి, ప్రొక్యూర్మెంట్ స్పీడ్ పెంచాలి. కానీ ప్రతి సంవత్సరము రైతు ఇదే గోస. తెలంగాణలో రైతు గతి అధోగతి కావడానికి కారణం ఈ
లేజీ, ఇన్ఎఫిషియెంట్, ఇన్కేపబుల్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు యొక్క యాటిట్యూడ్, ఆయనకి ఆయన పిల్లల మీద ఉన్న కేసుల టెన్షన్ తప్ప ఈ రాష్ట్రంలో ఎవ్వరి టెన్షన్ కూడా ఆయనకి పట్టించలేదు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలలో ఇచ్చినట్టు తక్షణమే ఇక్కడ ఫసల్ బీమా యోజన లేదు కాబట్టి, మా రాష్ట్రాలలోనేమో మేము పాలించే రాష్ట్రాలలోనేమో ఫసల్ బీమా యోజన ఉంది. అదనంగా 10,000, 15,000 రైతులకి ఎకరానికి ఇస్తా ఉన్నారు అదనంగా. కాబట్టి ఇక్కడనేమో ఈయన ఫసల్ బీమా యోజన పెట్టాడు, రైతులకు ఏమి ఇయ్యాడు. తక్షణమే 50,000 రూపాయలు ఎకరానికి 33% పైన డ్యామేజ్ అయిన క్రాప్ కి చెల్లించాల్సిందిగా మేము బీజేపీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.